బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పార్టీలు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణపై ఫోకస్ పెట్టింది జనసేన పార్టీ. ఆయన్ను రంగంలోకి దించాలని చూస్తోంది. అయితే వంగవీటి రాధ వరుసగా రెండోసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం సాగుతోంది. కానీ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో రాధను ప్రచారం చేయించాలని భావిస్తున్నారు జనసేన పార్టీ పెద్దలు. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని వంగవీటి రాధ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి సర్పంచ్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, స్వర్గీయ మోహన రంగా గారి అభిమానులు గుంటూరులో ఎంపీ బాలశౌరి గారిని, రాధ గారిని కలిసేందుకు తరలివచ్చారు. కాగా టీడీపీలో టికెట్ దక్కుతుందని ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధకు నిరాశ ఎదురైంది. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో రాధకు టికెట్ కేటాయిస్తారని ఆయన అనుచరులు భావించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో రాధను పక్కన పెట్టి వేరే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. రాధకు మరోసారి మొండిచేయి ఎదురైంది. దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగింది. వైసీపీలో చేరితే మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని ఇస్తామని రాధకు ఆఫర్ చేసినట్లు వార్తలొచ్చాయి. రాధ వైసీపీలోకి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఇక పూర్తి డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అంటే ఎప్పుడూ కూడా టీడీపీకి వంగవీటి రాధ క్యాంపెయినర్ గానే వ్యవహరించారు, కానీ ఎక్కడా పోటీ చేసే అవకాశం రాలేదు. ఈసారైనా వస్తుంది అనుకుంటే ఆయనకి ఈసారి కూడా నిరాశ ఎదురైనట్టు తెలుస్తోంది. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి వైసీపీకి వెళ్తారని. సో ఎంతవరకు ఇవన్నీ కూడా నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి? డీటెయిల్స్ ఇవ్వండి. కానీ ఈ రోజు వంగవీటి రాధ అనూహ్యంగా మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి వలంనేని బాలశౌరిని గుంటూరులో కలవడం జరిగింది. నిన్న సాయంత్రం జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలిశారు. అంటే మారుతున్న రాజకీయాల నేపథ్యంలో వంగవీటి రాధ ఈ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా గుంటూరు, కృష్ణా రెండు జిల్లాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే అవకాశం ఉంది. అయితే రాధ వరుసపెట్టి ఇటు జనసేన పార్టీ నేతలను అంటే వలంనేని బాలశౌరిని, నాదెండ్ల మనోహర్ ను కలవటం యొక్క ఆంతర్యం ఏంటనేది ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి రాధాకు ఎక్కడా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారా అనేది కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే అసలు వంగవీటి రాధ నిన్న నాదెండ్ల మనోహర్ ను, ఈ రోజు వలంనేని బాలశౌరిని కలవటం వల్ల ఒక ఆంతర్యం ఏంటి, ఎందుకు కలిశారు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి. రానున్న 2-3 రోజుల్లో వంగవీటి రాధ తన రాజకీయంగా మరో నిర్ణయం తీసుకుంటాడు అంటూ చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే రాధ బాలశౌరిని కలిసిన సమయంలో కృష్ణా జిల్లా మచిలీపట్నము, అలానే అవనిగడ్డ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా వచ్చి కలవడం జరిగింది. అయితే అవనిగడ్డలో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తారా, లేదు అనుకుంటే గనక ఏం చేస్తారు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే గనక రాధ ఎక్కడైనా కానీ తప్పనిసరిగా రానున్న ఎన్నికల్లో ఒక స్థానం నుంచి పోటీ చేయాలంటూ కూడా రాధ అభిమానులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.